హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి రెండో టీ20 జరిగింది. ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతానికి న్యూజిలాండ్ టీమిండియా టూర్కి వచ్చింది. ఈ టూర్లో న్యూజిలాండ్ ఇండియాతో 3 వన్డేలు 5 టీ20లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ వన్డేలు అయిపోయినాయి. ఇప్పుడు టీ20లో ఫస్ట్ టీ20 అయిపోయింది. ఈరోజు సెకండ్ టీ20 జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఈ సెకండ్ టీ20 యొక్క హైలైట్స్ చూద్దాం. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఆడబోతున్న న్యూజిలాండ్ ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ వచ్చి కాన్వే అండ్ షిపార్ట్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, చాంప్మెన్ అండ్ మిచెల్, ఫోక్స్, హెర్నీ, సోది అండ్ డఫీ. ఇది న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 యొక్క డీటెయిల్స్. న్యూజిలాండ్ 3 చేంజెస్ చేసింది. రాబిన్సన్ అండ్ క్లార్క్, జెమిన్సన్ వాళ్ళ ముగ్గురు ఆడట్లేదు. వాళ్ళ ముగ్గురు ప్లేస్లో సిపార్ట్ అండ్ ఫోక్స్ అండ్ హెర్నీ ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో ఓన్లీ 3 చేంజెస్ న్యూజిలాండ్ చేసింది. ఈ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసంగ్, నెక్స్ట్ ఇషాన్ కిషన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, దూబే, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో కెప్టెను. టీమిండియా ఓన్లీ 2 చేంజెస్ చేసింది. బుమ్రా, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. బుమ్రా, అక్షర్ పటేల్ ప్లేస్లో హర్షిత్ రాణా అండ్ కుల్దీప్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ డానియల్ కార్మే జస్ట్ 9 బాల్స్లో 19 రన్స్ కొట్టి ఫస్ట్ వికెట్కి అవుట్ అయ్యిండు. డానియల్ కార్మే అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 3.2 ఓవర్స్లో 43 రన్స్ వేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ సెకండ్ వికెట్ కూడా 43 రన్స్ వద్దే కోల్పోయింది. టీమ్ సిఫర్ట్ ఈ మ్యాచ్లో జస్ట్ 13 బాల్స్లో 24 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు సెకండ్ వికెట్గా. అప్పటికి న్యూజిలాండ్ 4.2 ఓవర్స్లో 43 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. న్యూజిలాండ్ 8.5 ఓవర్స్లో 98 రన్స్ వేసి థర్డ్ వికెట్ కోల్పోయింది. గేన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్లో 13 బాల్స్లో 19 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. న్యూజిలాండ్ 11.3 ఓవర్స్లో 125 రన్స్ వేసి ఫోర్త్ వికెట్ కోల్పోయింది. డారియల్ మిచెల్ ఈ మ్యాచ్లో జస్ట్ 11 బాల్స్లో 18 రన్స్ కొట్టి దూబే బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫోర్త్ వికెట్గా. న్యూజిలాండ్ 12.3 ఓవర్స్లో 129 రన్స్ వేసి ఫిఫ్త్ వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్లో జస్ట్ 26 బాల్స్లోనే 44 రన్స్ కొట్టిండు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో హర్షదీప్ క్యాచ్ ఇచ్చి ఫిఫ్త్ వికెట్గా అవుట్ అయ్యిండు. న్యూజిలాండ్ 16.5 ఓవర్స్ వద్ద 161 రన్స్ వేసి సిక్స్త్ వికెట్ కోల్పోయింది. అండ్ మార్క్ చాంప్మెన్ ఈ మ్యాచ్లో 13 బాల్స్లో 10 రన్స్ కొట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఫైనల్గా న్యూజిలాండ్ 20 ఓవర్స్లో 208 రన్స్ వేసింది, 6 వికెట్స్ కోల్పోయి. ఇది ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ కాన్వే వచ్చి 19 రన్స్ 9 బాల్స్లో, సిపాట్ వచ్చి 13 బాల్స్లో 24, రచిన్ రవీంద్ర 26 బాల్స్లో 44, ఫిలిప్స్ వచ్చి 13 బాల్స్లో 19 రన్స్, మిచిల్ 11 బాల్స్లో 18 రన్స్, చాంప్మన్ 13 బాల్స్లో 10 రన్స్. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 27 బాల్స్లోనే 47 రన్స్ కొట్టిండు. లాస్ట్లో ఫోక్స్ కూడా 8 బాల్స్లో 15 రన్స్ కొట్టిండు. ఫైనల్గా న్యూజిలాండ్ 20 ఓవర్స్లో 208 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా టార్గెట్ వచ్చి 20 ఓవర్స్లో 209 రన్స్ వేయాలి. భారీ టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. జస్ట్ ఫస్ట్ ఓవర్లోనే 5వ బాల్కి సంజు శాంసంగ్ అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో సంజు శాంసంగ్ 5 బాల్స్ ఆడి 6 రన్స్ కొట్టి హెల్నీ బౌలింగ్లో రచిన్ రవీంద్ర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫస్ట్ వికెట్గా. టీమిండియా సెకండ్ వికెట్ కూడా 6 రన్స్ వద్దే కోల్పోయింది. 1.1 ఓవర్లో 6 రన్స్ వేసి సెకండ్ వికెట్ అంటే అభిషేక్ శర్మ అది ఈ మ్యాచ్లో ఎర్లీగా డకౌట్ అయిపోయిండు. టీమిండియా ఫ్యాన్స్ అందరూ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ గెలిపిస్తారనుకుంటే డకౌట్ అయిపోయి వెళ్ళిపోయిండు. ఫస్ట్ మ్యాచ్ మాత్రం ఎరగదీసిండు 84 రన్స్ కొట్టి. నేనైతే అభిషేక్ శర్మ అవుట్ అవగానే టీవీ ఆఫ్ చేశాను. ఇంకా 200 రన్స్ సేవ్ చేయడం అంత ఈజీ కాదని. కానీ ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 21 బాల్స్లోనే 51 రన్స్ కొట్టిండు ఇషాన్ కిషన్. ఈ మ్యాచ్లో టీమిండియా జస్ట్ 9.1 ఓవర్లో 128 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో జస్ట్ 32 బాల్స్లోనే 76 రన్స్ కొట్టి సోదీ బౌలింగ్లో హెన్రీ క్యాచ్ ఇచ్చి థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు.
చాలా రోజుల తర్వాత టీమిండియా కెప్టెన్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు. లాస్ట్ 2025లో ఒక్క 50 కూడా కొట్టలేదు. కానీ ఈ ఇయర్ జనవరిలోనే ఫస్ట్ 50 కొట్టేసిండు. ఈ మ్యాచ్‌లో జస్ట్ 23 బాల్స్‌లోనే 50 రన్స్ కొట్టిండు సూర్యకుమార్ యాదవ్. ఫైనల్‌గా టీమిండియా జస్ట్ 3 వికెట్స్ కోల్పోయి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ని ఓడించేసింది. 209 రన్స్ చేసింది 15.2 ఓవర్స్‌లో. ఇది టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం. ఓపెనర్ వచ్చి సంజు శాంసంగ్ ఈ మ్యాచ్‌లో ఎర్లీగా అవుట్ అయ్యిండు. 5 బాల్స్‌లో 6 రన్స్. అభిషేక్ శర్మ జస్ట్ ఒక్క బాల్‌కే ఫస్ట్ బాల్‌కే డకౌట్ అయిపోయిండు. ఇషాన్ కిషన్ మాత్రం తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 32 బాల్స్‌లో 76 అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం 37 బాల్స్‌లో 82 రన్స్ నాట్అవుట్. శివం దూబే కూడా ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 18 బాల్స్‌లో 36 రన్స్. టీమిండియా 15.2 ఓవర్స్‌లో 209 రన్స్ చేసింది. జస్ట్ 3 వికెట్స్ కోల్పోయి ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచిందంటే ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వల్లే గెలిచింది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయినా కానీ టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలవగలిగిందంటే ఓన్లీ ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వల్లే. ఒకసారి టీమిండియా బ్యాటింగ్‌లో పార్ట్నర్‌షిప్స్ కూడా చూద్దాము. ఫస్ట్ వికెట్ పార్ట్నర్‌షిప్ వచ్చి జస్ట్ 5 బాల్స్ 6 రన్స్. సెకండ్ వికెట్ పార్ట్నర్‌షిప్ జస్ట్ 2 బాల్స్‌లో 0 రన్స్. థర్డ్ వికెట్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ అండ్ ఇషాన్ కిషన్ మధ్య 55 బాల్స్‌లో 122 రన్స్ వచ్చింది. అదే మ్యాచ్ విన్నింగ్ పాయింట్. నెక్స్ట్ శివం దూబే అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫోర్త్ వికెట్‌కి 39 బాల్స్‌లో 81 రన్స్. ఇది కూడా ఇంపార్టెంట్ పార్ట్నర్‌షిప్పే. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సెకండ్ టీ20 యొక్క మ్యాచ్ సమరీ చెప్పి వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇది సెకండ్ టీ20 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్స్లో 208 రన్స్ భారీ స్కోర్ చేసింది. 6 వికెట్స్ కోల్పోయి. ఒకసారి న్యూజిలాండ్ తరపున హైయెస్ట్ స్కోర్ వచ్చి శాంట్నర్ వచ్చి 27 బాల్స్లో 47 నాట్అవుట్. రవీంద్ర 26 బాల్స్లో 44. సిపాట్ 13 బాల్స్లో 24 అండ్ కాన్వే 9 బాల్స్లో 19 రన్స్. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. దూబే 1 ఓవర్ వేసి 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా 3 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ వచ్చి 209 రన్స్. అందుకు రిప్లైగాను టీమిండియా జస్ట్ 15.2 ఓవర్స్ అంటే ఇంకా 28 బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ని సక్సెస్ఫుల్గా చేసింది. 209 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. ఇండియాలో బ్యాటింగ్ స్కోర్ కార్డ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జస్ట్ 37 బాల్స్లో 82 రన్స్ నాట్అవుట్. ఇషాన్ కిషన్ 32 బాల్స్లో 76. దూబే 18 బాల్స్లో 36 నాట్అవుట్. సంజు శాంసంగ్ 5 బాల్స్లో 6 రన్స్. అలాగే న్యూజిలాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సోది 3 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. డఫీ 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ హెన్రీ 3 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా న్యూజిలాండ్ని 7 వికెట్ తేడాతో ఓడించింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. నెక్స్ట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య థర్డ్ టీ20 జనవరి 25 అంటే సండే జరిగితే ఆ మ్యాచ్ యొక్క సమరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.